ప్యాంట్కి కట్ వర్క్ డిజైన్ని ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. 5 నిమిషాల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ముందుగా ప్యాంట్కి కింది వైపు పట్టీ కుడతాం కదా, ఆ పట్టీ ఎంత ఉంటే అంత పైవైపు కింది వైపు ఖర్చు వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఇది కింది వైపు పట్టీ పీసు, దానికి ఒకటి ఎక్స్ట్రా బకరం పీస్ వేసుకొని అలాగే ఇంకొకటి లైనింగ్ క్లాత్ కానీ సేమ్ పీస్ కానీ వేసుకోవాలి. పెద్ద సైజు కావాలి కాబట్టి నేను ఈ క్రీమ్ డబ్బాని వాడుతున్నాను. అలాగే స్లీవ్స్కి అయితే కొంచెం చిన్న సైజు కావాలి కాబట్టి వాటర్ బాటిల్ మూతను కానీ చిన్న సైజు కాయిన్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది కాళ్ళకు కాబట్టి కొంచెం పెద్ద సైజులో అయితే బాగుంటుందని ఈ పెద్ద సైజు వచ్చే విధంగా క్రీమ్ డబ్బాని తీసుకున్నాను. ఇలా ఒకదాని ఎడ్జ్ ఒకటి కలిసే విధంగా ఇలా రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. మొదటగా సెంటర్లోకి లైన్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చివరి ఎడ్జ్ ఉంటుంది కదా, మిషన్ వైపు ఉన్న ఎడ్జ్ నుంచి రౌండ్ వచ్చే విధంగా ఇలా ఒకదాని ఎడ్జ్ ఒకటి కలిసే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, తర్వాత జాయిన్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జ్ మీద మాత్రమే రౌండ్ షేప్ మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద లేయర్లు బక్రం పీసు కదలకుండా పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే సైడ్కి వెళ్ళకుండా రౌండ్ నీట్గా తిరిగే విధంగా కుట్టుని నిదానంగా తిప్పుకుంటూ ఇలా అటువైపు క్రాసు ఇటువైపు క్రాసు ఎడ్జ్లు రెండు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నిదానంగా లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా వేసుకుంటేనే లుక్ అనేది షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కింద వైపునున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా క్రాసుల వద్ద ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. తిరగేస్తే కుచ్చు రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా లోపలికున్న చోట మనం రౌండ్ నెక్కి ఏ విధంగా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అదే విధంగానే ఈ క్లాత్ని కట్ చేసి ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసే ముందుగా పై వైపున వేసిన స్టిచ్ని విప్పేసి వేసుకోవాలి. ఎందుకంటే కుట్టు వేసేటప్పుడే పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే విప్పేటప్పుడు క్యాన్వాస్ అనేది చిరిగిపోతుంది. స్మూత్గా ఉంటుంది కాబట్టి అది ఊడొచ్చే ప్రమాదం ఉంది చిరిగిపోయి. కాబట్టి పెద్ద కుట్టు వేసుకొని విప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విప్పేయాలి. ఇలా మొత్తం కట్ వర్క్ని కట్ చేసిన తర్వాత పై వైపున లైన్ని విప్పేసేయాలి. ఇప్పుడు చూడు, రివర్స్ చేయడానికి రాదు కాబట్టి పై వైపున స్టిచ్ని జాగ్రత్తగా విప్పేసుకోవాలి. ఇలా విప్పేసిన తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ప్యాంటు పై భాగం కుట్టేసింటాం కదా, దాన్ని తీసుకొని పట్టీ ఏ విధంగా అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే ప్యాంట్కి కట్ వర్క్ అనేది చాలా సింపుల్గా 5 నిమిషాల్లో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసిన తర్వాత దీనిపైన స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా ఉండొచ్చు. ఇలా మొత్తం ఒకటొకటిగా నిదానంగా తిరగేసుకోవాలి. ఎక్కడైనా ఇలా బయట వైపుకి క్లాత్ అనేది వచ్చేస్తే దాన్ని అప్పుడే రివర్స్ చేసేసి కుట్టు వేసుకొని స్టిచ్ రఫ్ చేసేసి తిరిగేసుకోవాలి. లేకపోతే ఇటువైపుకి పోగులన్నీ వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని తిరిగేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే స్లీవ్స్కి ఏ విధంగా కట్ వర్క్ కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో అది కూడా నా ఛానల్లో వీడియో ఉంది. ఇలాగే సింపుల్గా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం తిరిగేసిన తర్వాత వెనక వైపున అటువైపు ఇటువైపు తిరిగేసిన క్లాత్ని రెండింటినీ కలిపి ఒక స్టిచ్ వేసుకొని ప్యాంట్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.